పరిశుద్ధ దేవుడు స్తుతించబడును గాక. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో 154వ రోజు ఆయన సన్నిధానంలో ఈ రీతిగా మనం ఆయన గొప్ప చేయడానికి దేవుడికి మహిమ చెల్లిస్తూ గొప్ప చేస్తూ సామెతల గ్రంథ ధ్యానంలో 27వ అధ్యాయంలో మనం ఉన్నాం. 5వ వచనంలో ఉన్నాం. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించటం మేలు. అందుకే నేను చెప్పాను 27వ అధ్యాయంలో ప్రతి మాట గొప్ప వర్తమానం, పెద్ద వర్తమానం. గద్దించడం ఎంతమందికి తెలుసు? ఏదైనా చేయకూడనిది, చూడకూడనిది, వినకూడనిది ఉన్నప్పుడు మేము ఆగలేమండి, ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాం, అవసరమైతే గద్దిస్తాం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? మౌనంగా ఉంటారా? ఏమంటారు? నేను ఆగలేనన్నా, వాళ్ళు ఎంత పిల్లలైనా ఆగలేను. ఇక వెంటనే రెస్పాండ్ అవుతాను. వద్ది ఇక నాకు తెలియకుండా మాట్లాడేస్తూనే ఉంటాను. వాళ్ళు తేడా వస్తూ ఉంటుంది. అది నేను పర్ఫెక్ట్ ఏం కాదు, కానీ నేను నాకున్న ఇదేంటంటే నేను సహించలేను. సేవకులు ఖచ్చితంగా ఉండలేరు. నాకు తెలిసి కూడా సేవకులు ఖచ్చితంగా గద్దిస్తారు, గద్దించాలి కూడా. నా విషయానికి వచ్చేటప్పుడు సౌజన్య నన్ను ఆగదు. వెంటనే నేను ఏదైనా చేస్తా ఉంటే అమ్మ వెంటనే మొహమాటం లేకుండా చెప్తానే ఉంది. కానీ గద్దిస్తే కొంతమందిని కోల్పోతాం. మరి మనం కొంతమందిని పోగొట్టుకుంటాం. మేము నేర్చుకుంటారయ్యా. కొంతమందికి గద్దింపు అంటే చాలా మంచిది, మార్చుకుంటుంది. అన్నా నేను గద్దిస్తున్నా, గద్దించబడుతున్నా కూడా అన్న. ఎక్సలెంట్. చాలా మందికి గద్దించడం ఇష్టం, గద్దింపు ఇష్టం లేదు. నాకైతే గద్దింపు చాలా ఇష్టం అయ్యా. ఎవరన్నా గద్దిస్తే బాగుంటుందని ఇష్టపడతలేరు. నవే జనరేషన్ లో గద్దిస్తే ఇష్టపడట్లేదు. పిల్లలు ఇష్టపడతలేరు, పిల్లలే ఇష్టపడతలేరు, ఇక పెద్దల దాకెందుకు. సరి చేసుకోవడానికి గద్దింపు ఇంపార్టెంట్ బ్రదర్, ఇంపార్టెంట్ అన్న. కానీ ఇష్టపడుతున్నారా? లేదు. సంఘస్థులు ఇష్టపడుతున్నారా? లేదు. కుటుంబ సభ్యులు ఇష్టపడుతున్నారా? లేదు. కడుపున పుట్టినోళ్ళే గద్దింపుకి ఇష్టపడతలేరు. బ్రతుకు మార్చుకోవాలన్నా, జీవితాలు సరి చేసుకోవాలన్నా గద్దింపు చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి. కాబట్టి అది చాలా అద్భుతమైన మాట. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. గద్దించే సమయం దాటిపోయిన తర్వాత, పిల్లలు చెడిపోయిన తర్వాత, ఆ వ్యక్తి నాశనం అయిపోయిన తర్వాత నువ్వు గద్దించడం వల్ల ప్రయోజనం లేదు. నేనేమంటానంటే, నిజంగా నీకు లోపల ప్రేమ ఉంటే ఖచ్చితంగా గద్దిస్తావు. మీరు చూడండి, రోడ్డు మీద నుండి వెళ్తున్నాం, ఒక పొరపాటు మన కొడుకు చేస్తే అక్కడే రోడ్డు మీద గద్దిస్తాం. అదే పొరపాటు ఎవరో దూరంగా తెలిసిన వ్యక్తి చేస్తే ఏం చేస్తాం? మనకెందుకులే అని కామ్గా వెళ్ళిపోతాం. ఎందుకు మన కొడుకుని గద్దిస్తాం అంటే మన కొడుకు మీద ప్రేమ ఉంది మనకు. ఎందుకు మన కొడుకుని గద్దిస్తున్నాం అంటే మన కొడుకు మారాలని ఆశపడుతున్నాం. మనం నిజంగా ప్రేమిస్తే గద్దిస్తాం. గద్దింపు లేని ప్రేమలో యథార్థత లేదు. గద్దింపు లేని ప్రేమలో యథార్థత ఉండదు.
కొన్నిసార్లు పిల్లల్ని మనం సరిగా గద్దించాం. ఎందుకు గద్దించామో తెలుసా? ప్రేమ ఉంటది, కానీ గద్దిస్తే మాట వినరు, గద్దిస్తే ఒక మాట అంటారు, లోబడరు, ఇంకెందుకులే అని గద్దించం. దాని అర్థం ఏంటంటే యథార్థమైన ప్రేమ లేదని అర్థం. మనకు పిల్లలకు తెలియదు, పిల్లలకు లోకంలో ఎంతో ఫ్యాషన్ ఉంది. పిల్లలకు ఆ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకోవాలనిపిస్తుంది. తల్లిగా గద్దించాలి కదా, తండ్రిగా గద్దించాలి కదా. గద్దించవు, ఎందుకంటే గద్దిస్తే మాట వినని స్టేజ్కి వెళ్ళిపోయారు నీ పిల్లలు. సమాజంలో ఆక్షేపించదగిన బట్టలను కూడా మనము తల్లిదండ్రులు ఆటంకపరచలేకపోతున్నారు. ఎందుకు భర్త భార్యను ఆ బట్టల విషయంలో గద్దించలేకపోతున్నాడు? ఇంకా వేరే లోపాలు ఎందుకు గద్దించలేకపోతున్నాడు? వినదు, వినే స్టేజ్ దాటిపోయింది కాబట్టి గద్దించాడు. నేను స్వయంగా తల్లిదండ్రులు, మరి మీరు చెప్పొచ్చు కదమ్మా మీ పిల్లలకు అంటే, మీరు చెప్తే వినరాయ్ గారు మీరే చెప్పండి అన్న తల్లిదండ్రులను తెలుసు నాకు. మీ పిల్లలు మీ గద్దింపు ఎందుకు దాటిపోయారు? మీ గద్దింపు దాటి మీ పాస్టర్ ఎందుకు గద్దించాల్సిన అవసరం వస్తుంది? తప్పేం లేదు, మీ పాస్టర్ని గద్దించమని అడగడంలో తప్పేం లేదు, కానీ ఎందుకు దాటింది లిమిట్ అని అడుగుతున్నారు. గారాబం అది. ఇంకొకటి కూడా ఉందన్న ఇందులో. అయ్యగారు మేము గద్దించినాం అనుకో, మా పిల్లల దగ్గర మేము షెడ్ అవుతాం. అదే మీరు గద్దించారు అనుకో, ఇబ్బంది ఏమి లేదు, మీరు షెడ్ అయినా పర్వాలేదనే ఉద్దేశమేమో. పర్వాలేదు అయినా కూడా. ఆ విధంగా కావటానికి కారణం కూడా తల్లిదండ్రులే బ్రదర్. 100% అన్న. ఏమి భయపడాల్సింది లేదు. ఈ గద్దింపు గురించి చెప్పడానికి కూడా మనమేమి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదన్న. దాని గురించి టెన్షన్ ఏమి లేదు. రెండింటికి ఇష్టపడాలి. మంచి మాట ప్రేమనే చెప్పింది. గద్దించడం ఎంత ప్రాముఖ్యమో గద్దింపుకి ఇష్టపడడం కూడా అంతే ప్రాముఖ్యంగా ఉండాలి. మనం ఒక విషయం చెప్పనా, నాకున్న అవగాహన ప్రకారం నిన్ను ఒకరు గద్దించేవారు ఉన్నారంటే నువ్వు ధన్యుడివి. నిన్ను గద్దించే ఒక వ్యక్తి ఉన్నారంటే నువ్వు ధన్యుడివి అంటున్నాడు. ₹1 విలువ గల అస్త్రం అది. అంతే. ఇక నేను గద్దించుతాడు ఎవడు లేడు అంటే ఖచ్చితంగా నీకు ఇబ్బంది ఉన్నట్టే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నట్టే. కవర్ చేసుకోక ఇక నువ్వు. కొంతమంది గద్దింపును కవర్ చేసుకుంటా ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. అట్లా కవర్ చేసుకున్నాను అనుకో, నాలాంటి వాడు రెండోసారి గద్దించడానికి ఇష్టపడాడు. అందుకే నేను అందరినీ గద్దించాను. అప్పుడు ఏమవుతుందంటే నీకు ప్రయోజనం ఉండదు. మనుషుల గద్దింపు నువ్వు లక్ష్య పెట్టకపోతే దేవుని గద్దింపుని ఎలా తీసుకుంటావు? దేవుడు గద్దిస్తే మనం ఎలా స్వీకరించగలుగుతాం? యోబు 5:18లో దేవుడు గద్దించిన ఆ గద్దింపు గురించి యోబు మాట్లాడిన మాట మీకు గుర్తుకు లేదా? అదెంత శ్రేష్టమైన మాట తెలుసా? అది 5:17లో, యోబు గ్రంథం 5:17 దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఆ పరిస్థితిని బట్టి ఆయన దేవుడు గద్దించాడు. కానీ నీకు నాకు మరి మన పరిస్థితి కీర్తన 5 మీకు గుర్తుకుందా? 141 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం.
నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. ఎంత చక్కటి ప్రార్థన. ఎవరైనా మీ పక్కకుంటే చెప్పండి, అభిషేకాన్ని త్రోసివేయకండి అని చెప్పండి, తైలాభిషేకాన్ని త్రోసివేయకండి అని చెప్పండి. గద్దించడం అనేది తైలాభిషేకం. చాలా మందికి అభిషేకం ఇష్టం లేదు, నూనె పోయడం ఇష్టం. చాలా మంది ఈ అభిషేకాన్ని ఇష్టపడట్లేదు. కొంతమంది ఇందులో ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏముందంటే, కొంతమంది ప్రతి చిన్నదాన్ని గద్దించడం మొదలుపెట్టి గద్దింపు యొక్క విలువను తీసేశారు. అది కూడా పొరపాటే. దేన్ని లిబరల్ గా తీసుకోవాలి, దేన్ని ఖచ్చితంగా తీసుకోవాలన్నా కూడా తెలిసి ఉండాలి నీకు గద్దించాలంటే. ఏది సీరియస్ గా తీసుకోవాలో, ఏది సీరియస్ గా గద్దించాలో, ఏది లైట్ గా విడిచిపెట్టాలో కూడా తెలిసి ఉండాలి గద్దించాలంటే. అన్నిటిని ఒకటే స్కేల్లో పెట్టి కొలవద్దు. కొన్ని సరదాగా ఉంటాయి, కొన్ని ప్రేమగా ఉంటాయి, కొన్ని ముద్దుగా ఉంటాయి. వాటిని గద్దించాల్సిన అవసరం లేదు. కొంతమంది వ్యక్తుల మీద ముద్ర పడిపోయింది, వీళ్ళు చిన్నదాన్ని పెద్దదాన్ని అన్నిటిని గద్దిస్తారని. అది కరెక్ట్ కాదు. నువ్వు గద్దించావంటే తీసుకునే వ్యక్తి ఇది ఎంతో సీరియస్ ఉంటుంది తప్ప ఆయన గద్దించడు అని తీసుకోగలగాలి. కొంతమంది ఏమో ఇక ప్రతిదాన్ని గద్దించే పని మీదే ఉంటారు, ప్రతిదాన్ని గద్దింపుగానే మాట్లాడుతారు. అందుకే వాళ్ళంటే ప్రజలకు ఇష్టం లేదు. గద్దింపు యొక్క విలువ పోయింది వాళ్ళ దగ్గర. కాబట్టి వివేచన కూడా కావాలి గద్దించే వ్యక్తికి, వివేకం కూడా కావాలి గద్దించే వ్యక్తికి. కాబట్టి తల్లిదండ్రులు గద్దించే వారిగా ఉండండి. ఆ గద్దింపు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలని అలా ఉంటే మంచిది. పిల్లలు కూడా దాన్ని గ్రహించగలగాలి, మా తల్లిదండ్రులు ఖచ్చితంగా గద్దిస్తారని చెప్పేసి. ఆ గద్దింపు నేను త్రోసివేయొద్దు అని చెప్పేసి. వద్దని చెప్పానా అంటే వినాలి. అలా ఉండొద్దు, అది కొనుక్కోవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, లోబడాలంతే, లోబడాలంతే. సామెతల గ్రంథకర్త కూడా తన మొదటి అధ్యాయంలో 30వ వచనంలో, మొదటి అధ్యాయంలో గద్దింపు గురించి చక్కగా మాట్లాడాడు ఆయన. 23లో, 25లో, 30లో 3 వచనాల్లో గద్దింపు గురించి మాట్లాడాడు. ప్రారంభం అది. నా గద్దింపు విని తిరుగుడి అంటాడు 23లో. నేను గద్దించగా లోబడకపోతే అంటాడు 25లో. నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి అంటాడు 30లో. ఇక మీరు నా గద్దింపునంటే వినలేదు కదా, 3వ అధ్యాయం 11 అంటాడు, యెహోవా యొక్క గద్దింపుకు విసుగొద్దు అంటాడు ఆయన. దేవుడు గద్దిస్తాడట. సామెతలు 3:12లో తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును, గద్దించును, గద్దించును. అంత నష్టమైపోయిన తర్వాత, నాశనం వచ్చిన తర్వాత సామెతలు 5:12లో అయ్యో నా హృదయం గద్దింపునట్లు తృణీకరించనని ప్రశ్నించుకుంటే, ఆలోచించుకుంటే, అప్పుడు బాధపడితే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే సామెతల 6:23లో శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు, జీవ మార్గాలు, జీవ మార్గాలు. అంతటితోటి ఆగలేదు ఆయన. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులను గద్దించు వానికి అవమానం కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఎవరిని గద్దించాలో కూడా తెలియాలి. అందరినీ గద్దిస్తే పోవా పో, నీ పని చూసుకోపో, నీ పిల్లలు బాగున్నారా, నువ్వు బాగున్నావా, నువ్వు సొక్కమా, నువ్వు మా దగ్గరకు వచ్చి చెప్తున్నావు అవసరమా అని కూడా అంటారేమో. అందుకే జాగ్రత్త. ఒక్క 20 లక్షణాలు పోగొట్టుకున్నట్టు చేసుకోకండి. 8వ వచనంలో జ్ఞానం గల వారిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు అని రాస్తాడు. చాలా అద్భుతమైన మాటలండి. సామెతలు 10:17లో గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పుతాడని రాశాడు. గద్దింపునకు లోబడకపోతే వాడు త్రోవ తప్పిపోతాడు.
సామెతలు 12:1 గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అని రాశాడు. సామెతలు 13:1 అపహాసకుడు గద్దింపునకు లోబడడు అని రాశాడు. సామెతలు 13:18 గద్దింపునకు లక్ష్య పెట్టువాడు ఘనత నొందును అని రాశాడు. అందుకే అంత మాత్రమే కాదు, అదే 15వ అధ్యాయం సామెతల్లో 5వ వచనంలో గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడు అవుతాడని రాశాడు. అదే సామెతలు 15:10 గద్దింపును ద్వేషించేవాడు మరణం నొందుతాడు అని కూడా రాశాడు. అదే సామెతలు 15:12 అపహాసకుడు గద్దింపును ఏమాత్రం ప్రేమించడు అని రాశాడు. అదే సామెతలు 15:32 గద్దింపుడు వినువాడు వివేకి అవుతాడని రాశాడు. అదే సామెతలు 17:10 ఒక గద్దింపు మాట నిజమైన బుద్ధిమంతునికి లోతుగా నాటబడుతుంది అని రాశాడు. అంత మాత్రమే కాదు, సామెతలు 19వ అధ్యాయం 25వ వచనంలో వివేకులను గద్దించు వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడు అని రాశాడు. అందరికీ కాదు, వివేకుల గురించి చెప్పాడు. వివేకం గురించి మాట్లాడతాడు. అందుకే బెత్తము గద్దింపు జ్ఞానాన్ని కలగజేస్తుంది అంటాడు 29వ అధ్యాయం 15వ వచనం సామెతల్లో. ప్రసంగి 7:5 జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఇలా బైబిల్ గద్దింపు గురించి చాలా విషయాలు మాట్లాడింది ప్రేమ దేవుని వీళ్ళారా. మనమేమో ఆ గద్దింపుకి ఇష్టపడట్లేదేమో. మీ పిల్లల్ని గద్దించడం మానకండి. ఎంత గారాబం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఇష్టం ఉన్నా గద్దించండి దయచేసి. మీకు అనిపించిందా, అరే ఈ బట్టలు వేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు ఎందుకు చెప్పలేదు అని ఎవరు నన్ను చూసినప్పుడు మీకు అనిపించిందా? సేమ్ మీ పిల్లల గురించి కూడా వాళ్ళంతే అనుకుంటున్నారు. ప్రాముఖ్యంగా ఆడపిల్లలు. మన ఆడపిల్లలు వేసుకునే వస్త్రాలు కనీసం వాళ్ళ అమ్మ నాన్న చెప్పరా? వాళ్ళే కొని పెడుతుంటే ఏం చేద్దాం బ్రదర్? అది ఇంకా భయంకరమైన విషయం కదన్నా. ఫ్యాషన్ అని చెప్పేసి ఆడవాళ్ళు చున్నీలు వేసుకోవడం మర్చిపోయారు. ఆ దరిద్రం మనకుండకుండును గాక. అది మంచిది కాదు. రాను రాను ఇంకా ఏం లేకుండా ఉంటారో చూడలేకపోతున్నాం. బాధ అవుతుంది నాకైతే. ఫ్యాషన్ అది. ఇక నైటీల గురించి నేను మాట్లాడితే మళ్ళీ మీరు అందరు ఇబ్బంది పడతారు. మన డ్రెస్సుల గురించి, బ్లౌజుల గురించి, టీషర్ట్ల గురించి, అమ్మాయిలు వేసుకునే 3/4 పాయింట్ల గురించి, ఎక్స్పోజుల గురించి, స్లీవ్లెస్ల గురించి నేను మాట్లాడితే మీరు అందరు ఇబ్బంది పడతారు. ఎక్కడున్న తల్లులు లేరా అట్లా పిల్లల్ని వదిలిపెట్టేటోళ్ళు? మధ్యలో స్లీవ్లెస్ చేసి వాటి మీద కోట్లుగా, అంటే మన దగ్గర ఏమో కోటు, బయట పోతే కోట్ లేదు. ఆ కోట్ అన్ని చోట్ల ఉంటే ఇబ్బంది ఏం లేదు నాకు కూడా. అన్ని చోట్ల ఉండట్లేదు. అదే అంటున్నా నేను. ఒక ఆడపిల్ల తండ్రిగా నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా ప్రశ్నిస్తున్నా నేను. గద్దించావా? గద్దిస్తున్నావా? కేవలం వస్త్రధారణే కాదు, ఇంకా మిగిలిన చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి రెండు విషయాలు ప్రాముఖ్యం. నువ్వు గద్దించాలి, నీ గద్దింపుకి ఇష్టపడాలి. నేను బాగుగా ఎరిగిన వారు, నేను బాగా గుర్తించిన వారు. సోషల్ మీడియా కూడా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మొబైల్ అసలు ఇక ఇప్పుడు మీరు వెళ్ళదీశారు కాబట్టి నేను అంటున్నాను, అది మీ మీదనే ఉండును కాక. అందరం మంచుకున్నాం.
తిట్టే 4 తిట్లు. ఓకే. మీరు గద్దించండి అన్న, పర్వాలేదు. మా మేలు కొరకే కదా, కసితే కాదు కదా. ఆ, ఇక ఫోన్లు సెల్ఫీల గురించి ఏం చెప్దాం మనం? ఎంత చెప్పినా తక్కువే కదా. ఎంత పబ్లిక్ లైఫ్ అయిపోయింది కదా, వ్యక్తుల జీవితాలు ఎంత పబ్లిక్ అయిపోయినాయి. మనిషి ఎక్కడున్నాడో ఇట్లా ఇట్లా ఈజీగా ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసి ఫేస్బుక్ ఎక్కడ పెట్టి నేను ఐఎమ్ గోయింగ్ అవుట్, తర్వాత ఎక్కడ పోయిండో ఐఎమ్ హియర్, తినేటప్పుడు చికెన్ పెరుగు. సీక్రెట్ లైఫ్ కూడా బయట పెట్టే పరిస్థితిలో, ఆ దుస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో ఏం పెట్టాలనో ఏం పెట్టొద్దో తెలియని, జ్ఞానం లేని వ్యక్తులు ఎంతమంది లేరు? ఎవరు గద్దించాలి వాళ్ళని? సింపుల్ గా చెప్పనా నేను ఒక మాట, చాలా మంది అనేది గద్దిస్తే వినరండిగా అంటే అయిపోయింది, మీ పని అయిపోయింది. చాలా మంది తల్లిదండ్రులు అన్ఫిట్ అయిపోతున్నారు ఈ విషయాల్లో. ఎక్కడో పొరపాటు జరుగుతుంది. పిల్ల బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పకపోతే కౌన్సిలింగ్ చేయండి, ప్రేమగా మాట్లాడండి, విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. లోకం వేరు మనం వేరు అని చెప్పగలగండి. మనం ఒక ప్రత్యేకమైన వాళ్ళము అని చెప్పలేకపోతే చాలా కష్టం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆ ప్రత్యేకతలోనికి మనం రాగలగాలి. 8వ వచనం, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరారు, ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు, జాగ్రత్తగా వినండి, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఒకటే జాతి, 120 సంస్థానాలలో ఒక జాతి విధులు మిగిలిన వారి విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్న వారు కారు. ఈ సాక్ష్యం ఉందా నీకు? మీ విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? మన గురించి సాక్ష్యం చెప్పగలరా? వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు కాబట్టి అందరిలా ఉండరు అని చెప్పగలరా? వాళ్ళు యేసుక్రీస్తులో ఉన్నారు కాబట్టి, సత్యంలో ఉన్నారు కాబట్టి, భక్తిలో ఉన్నారు కాబట్టి, ఆత్మీయతలో ఉన్నారు కాబట్టి వారు మనలాగా ప్రవర్తించరు అని చెప్పగలరా? చెప్పగలరా? మన పట్ల లోకం ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఈ సాక్ష్యం మనకు వస్తే ఎంత బాగుంటుంది. అందరికంటే అధ్వానంగా మనమే తయారైతే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిందే. మన బట్టల సంగతి ఏంది, మన 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 విధానం ఏంటి, మన విధి ఏంటి, మన నడత ఏంటి, మన నడకేంటి. లోపల ప్రేమ ఉంది కానీ బహిరంగంగా గద్దింపు లేకుండా ప్రయోజనం లేదు. రెండు ఉండాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ ప్రేమ లేకుండా ఏం లే కానీ గద్దించడం మేలు అన్నాడు ఆయన. కొద్దిగా నా సొంత ఆలోచనతో చెప్తున్నాడు, రెండు ఉండనియండి, లోపల ప్రేమ కూడా ఉండనియండి. నాకేమనిపించిందంటే మాట చూస్తే, ఓహో అవసరమైతే ప్రేమ కంటే గద్దింపు ఎక్కువ డామినేట్ చేయనియండి, దాని అర్థం అది. ఇప్పుడు పిల్లల స్థాయి దాటిపోతే ఎట్లా అన్న? పిల్లలు అది చిన్నప్పటి నుంచి అయితే ఓకే, ఇప్పుడు మినిమం 15 లేకపోతే 20 years అట్లా వచ్చినటువంటి వాళ్ళని కష్టం కదా, అది స్టేజ్ దాటిపోయింది అందుకు ప్రజెంట్ అని నేను అందుకే నేను కౌన్సిలింగ్ చేయాలి అంటున్నాడు. వారి విషయంలో కౌన్సిలింగ్ రావాలి. కౌన్సిలింగ్ చేయాలి అంటే ప్రేమగానే చెప్పాలి, వాళ్ళకి అర్థం కావాలి మన విషయాలు. కొంచెం టైం పడుతుంది, వాళ్ళు ఆలోచించుకునేటట్టుగా మాట్లాడాలి, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి, వాళ్ళు కూడా ఒప్పించబడేటట్టుగా ప్రార్థన చేయాలి. ప్రేమతోటో కన్నిటితోటో కాలు పట్టుకొనో విషయాన్ని వాళ్ళకి కన్వే చేయాలి. దాటిపోయింది కాబట్టి. అందుకే ఇక్కడ ఈ సామెతలు 27:5లో ఇంగ్లీష్ వర్షన్లో యాంప్లిఫైడ్లో చాలా అద్భుతంగా ఉంటుంది.
బెటర్ ఈజ్ అన్ ఓపెన్ రిప్రిమాండ్ ఆఫ్ లవింగ్ కరెక్షన్ దెన్ లవ్ దట్ ఈస్ హిడెన్. ఈ లవింగ్ కరెక్షన్ అనే మాట చాలా ప్రాముఖ్యం. ప్రేమతో కూడిన గద్దింపది, ప్రేమతో కూడిన అది సరిచేసే విధానం. కాబట్టి ఇంకొకటి కూడా చెప్పాను నేను, అది విడిచిపెట్టొద్దు మీరు. అట్లానే పొద్దాక ఇక ప్రతిదీ గద్దింపు మేనర్స్ లో చూడొద్దు. చూస్తే మీ మీద విసుగొస్తుంది. మీరు నిజమైన విషయాలు, అవసరమైన విషయాలు గద్దించినా వాళ్ళు వినరు. అట్లా కాదు. కాబట్టి ఏ విషయంలో ఎలా గద్దించాలి, ఎంత గద్దించాలో కూడా అవసరం. వాళ్ళ దృష్టిలో ప్రతిదీ గద్దింపని అద్దాలు పెట్టుకొని చూస్తాడు. ప్రతి దాన్ని చిన్నది పెద్దది తేడా లేకుండా అవసరం ఉన్నది అవసరం లేని దాన్ని గద్దిస్తాడు అని పడ్డదనుకోండి, నువ్వు పోగొట్టుకున్నట్టే వాళ్ళని. ఇంకా నువ్వు ఎప్పటికీ నీ లైఫ్లో నువ్వు ఏది గద్దించినా వాళ్ళు తీసుకోరు. అది తప్పు. నువ్వు ఒక కరెక్షన్ ఇచ్చినావు అంటే వాళ్ళు అంత సీరియస్గా తీసుకునేటట్టుగా ఉండాలి. నీకు వాళ్ళకు మధ్యలో యాటిట్యూడ్. అంతేగాని ప్రతి దాన్ని, ప్రతి అడుగును నువ్వు గద్దించొద్దు, తప్పది. ఆ వివేచన కూడా కావాలి అంటున్నా, అందుకే ఆ వివేకం కూడా కావాలి అంటున్నాడు. అందుకే కొన్ని సరదా అయిన విషయాలు ఉంటాయి. ఇట్స్ ఓకే. కొన్ని రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే. కొన్ని ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే. భక్తికి, ఆత్మీయతకు, పరలోకానికి, అంటే ఆత్మీయ దృక్పథంలో చెప్తున్నాను నేను, ఆ స్టేజ్కి, తర్వాత మేనర్స్ కు సంబంధించిన విషయాల్లో మనం ఎంతవరకు ఏది గద్దించాలి. కొన్ని విషయాలు ఎటువంటి అంటే నాన్న అది కరెక్ట్ కాదు అని చెప్పడం సరిపోద్ది, అంతే. ఇంకోసారి చేయొద్దని చెప్పానా, అదొక రేంజ్. కూసబెట్టి గట్టిగా క్లాస్ ఇవ్వడం ఇంకొక రేంజ్. బెల్ట్ తీయడం ఇంకొక రేంజ్. ఈ రేంజెస్ కూడా తెలియాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి, క్రమాన్ని నేర్చుకోవాలి. మనం చేసి ఇంకొక పొరపాటు కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నటిస్తాం మనం. అది తప్పని వాళ్ళ విషయాల్లో తెలిసిన సరే, అంటే వేరే వాళ్ళకి ఏమంటే ఈ విషయంలో మీరు కరెక్ట్ కాదు అది ఇదని మనం చెప్పొచ్చేమో, కానీ చెప్పలేం. కొన్నిసార్లు చెప్తే మనకెందుకు వచ్చిందిలే అని కొన్ని విషయాలు మనం ఎవరికి కొంతమంది కరెక్షన్ ఇవ్వడానికి ఇష్టపడం. కానీ నన్ను అడిగితే కొద్దిగా ఆ విషయాల్లో కూడా మనం ఏమైనా చేయగలమేమో ఆలోచిస్తే మంచిదేమో. మీకు అర్థమైంది అనుకుంటాను నేనేం చెప్తున్నాను. పెద్ద క్లోజ్ లేరు వాళ్ళు, పెద్ద క్లోజ్గా ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఏమైనా కరెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు వాడవలసిన విధానం కూడా వేరుంటుంది. గలతీ పత్రిక 2:14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడవయుండి యూదుల వలె కాక అన్య జనుల వలనే ప్రవర్తించుచుండగా అన్య జనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు. ఎంత పెద్ద గద్దింపు తెలుసా మీకు? ఎవరు గద్దిస్తున్నారో? చెప్పండి, మీరు ఎవరినెవరు గద్దిస్తున్నారు? పౌలు పేతురును. ఎవరు పెద్ద? వాస్తవానికి సీనియర్ ఎవరు? వయసులో కూడా పేతురే. సీనియారిటీలో పేతురే, అనుభవంలో పేతురే. యేసుక్రీస్తు వారితోటే ఉన్న వ్యక్తి ఆయన. తాళం చేయి వచ్చింది ఆయనకు. ఒక దృక్పథం, చాలా మంచి దృక్పథం పౌలుది. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, మ్యాటర్. ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో. నువ్వు చేసే పొరపాటు నాకు కూడా ఏమాత్రం నచ్చంది. దానివల్ల నేను చాలా మందికి దూరం అయ్యాను, చాలా మందిని పోగొట్టుకున్నాను నేను, ఎస్పెషల్గా స్పిరిచువల్ విషయాల్లో.
నువ్వు నీ ప్రవర్తన లేదా నువ్వు తీసుకునే నిర్ణయాలు లేదా నువ్వు చేసే ఆలోచన వలన దేవుని సంబంధులు అనగా ఆత్మలు ఇబ్బంది పడితే మాత్రం సహించొద్దు. సురేష్కు నాకేమైనా ఇబ్బంది ఉంటే మేము ఇద్దరం కొట్టుకున్నా తిట్టుకున్నా ఇట్స్ ఓకే. వ్యక్తిగతంగా ఆయన నన్ను తిట్టని, నేను ఆయనను తిట్టని, కొట్టుకొని ఇంకేదైనా జరగని. కానీ సురేష్ నేను ఇద్దరం కలిసి దేవుని పిల్లలైన దేవుడు మాకు ఇచ్చిన విశ్వాసులు లేదా ఆత్మల విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే నేను తట్టుకోలేదు దాన్ని. పౌలు ఉద్దేశం అక్కడ అది. నువ్వేందయ్యా, నీ బోధేంటి? నువ్వు యూదుడువా అన్యుడువా? నువ్వే యూదుడు అయి ఉండి అన్యుల్లాగా ప్రవర్తించి వాళ్ళ దగ్గర పోయి మీరు అన్ని జనులు కూడా యూదుల్లాగా ఉండాలంటవే, ఇది ఎక్కడ బోదా అని అడిగాడు ఆయన. మీరు చెప్పండి, అట్లా ఎవరైనా సీనియర్ పాస్టర్ అంటే ఒప్పుకుంటాడా మనం? ఈ దినాల్లో అనుభవం ఉన్న సేవకుని ఎవరినైనా మనం అట్లా కరెక్ట్ చేస్తే ఒప్పుకుంటారా? ఏందండి మీరు ఆత్మలతో ఆట ఆడుతున్నారు, దేవుడిచ్చిన విశ్వాసాలతో ఆట ఆడుతున్నారు, ఏం సంగతి మీ సంగతి, మీరే సరిగా లేరు, ఇది కరెక్టా అని మనం చెప్పగలమా? చెప్తే మన మీద ఎన్ని రూమర్స్ వస్తాయో బ్రదరు అన్నా, అది వాస్తవం. ఎన్ని రూమర్స్ వస్తాయో. కానీ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే అన్న, పేతురు సరి చేసుకున్నాను. పేతురు ఇప్పుడేది బ్రదర్, అప్పుడు కూడా సరి చేసుకుంటా, ఏసై ఉన్నప్పుడు సరి చేసుకుంటాం. ఆ స్వభావం ఈనాడు సేవకులకు ఎందుకు వస్తలేదన్నా? నేను కరెక్టే అనే దగ్గర, నేను అనేవారికే కాదు, నేను కరెక్టే. ఇప్పుడు పర్సనల్ విషయాలు అంటే ఎగ్జాంపుల్గా వ్యక్తిగతమైన విషయాల కొరకు గద్దించడం కావాలి, ఆ గద్దింపును స్వీకరించాలి. సమాజంలో నీ ప్రభావం వలన సమాజంలో ఇబ్బంది అవుతుంది, నీ ప్రభావం వలన సంఘములో ఇబ్బంది అవుతుందంటే, నీ ప్రభావం వలన సంసారంలో ఇబ్బంది అవుతుందంటే ఇంకెక్కువ గద్దింపు అవసరం. సరి అయినాయండి, గద్దింపుకి ఇష్టపడనియండి, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పే వాళ్ళు ఉండనియండి మీ వెంట. మనం ఏం చేస్తామంటే తెలివిగా అట్లా మనల్ని కరెక్ట్ చేసే వాళ్ళని చిన్నగా సైడ్ చేస్తాం. మనం వాళ్ళ నోరు మూపించడానికి ప్రయత్నం చేస్తాం. మనం సేవకుల గురించి మాట్లాడుతున్నా నేను. సేవకులకు ఆ టెక్నిక్స్ ఎక్కువ తెలుసు. గద్దించేవాడే మనకు ఉండొద్దు, మనం ఏం చేసినా సూపర్ అనేటోడు కావాలి అనుకుంటున్నాం. అందుకే నాతో పాటు జతపని వారిగా ఉన్న చాలా మంది ఆ విషయాన్ని బట్టి దూరం అయ్యారని నేను దూరం చేశాను. నేను ఆ విషయం ఎందుకో సహించలేకపోతాను. నా గురించి నీకు, నీ గురించి నాకేమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, కానీ దేవుడిచ్చిన ఆత్మల విషయంలో మాత్రం సహించే సమస్య లేదు. వాళ్ళతో గేమ్స్ ప్లే చేస్తా అంటే నేను ఒప్పుకుందాన్ని, నువ్వు అవసరం లేదు అప్పుడు అంటే. అట్లా చాలా మంచి సంబంధాలు కూడా దూరం చేసుకుంది. అది భద్రాచలం పరిచర్య కావచ్చు, బాలాజీ నగర్ పరిచర్య కావచ్చు, ఇంకా చాలా మంది వ్యక్తులు కావచ్చు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. దేవుడిచ్చిన ఆత్మల విషయంలో ప్లే చేసేటోళ్ళు ఇక్కడున్న సేవకులు ఎవరైనా ఉన్నా మనం కూడా కట్ అవుతాం, ఇబ్బంది ఏం లేదు. నేను మిమ్మల్ని కూడా దూరం చేస్తాను. నా అటిట్యూడ్ అదే 20 సంవత్సరాల నుంచి. కాబట్టి ఖచ్చితంగా మనం సరి చేసుకోవాల్సిందే. దేవుని స్తోత్రం. సామెతలు 28:23లో నాలుకతో ఇచ్చకములాడువాని కంటే నర్లను గద్దించేవాడు తుదుకు ఎక్కువ దయ పొందును.
కాబట్టి నాలుకంతో ఇచ్చుకమలాడడం కాదు, నరులను గద్దించువాడు ఎక్కువ దయ పొందుతాడు. కాబట్టి కొంచెం ఆ వేరియేషన్స్ మనకు తెలిస్తే మంచిది. ఎప్పుడు ఎలా గద్దించాలో తెలిస్తే మనకు మంచిది. తర్వాత సంఘ క్రమంలో గద్దించడం కూడా చూసారా? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఎలా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎలా గద్దించాలి 15వ వచనంలో. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నువ్వు పోయి నువ్వు అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు. అతడు నీ మాట విని ఎడల నువ్వు అతన్ని సంపాదించుకున్నట్టే. 16వ వచనం. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల క్షమించాలి. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియపు. అతడు సంఘపు మాట కూడా వినకపోతే అతన్ని అన్యునిగా సుంకరిగించి క్లోజ్. 3 స్టెప్స్. పర్సనల్గా, నమ్మకమైన ఒక 2-3 తోటి, తర్వాత టోటల్గా సమాజం సంఘంగా వదిలిపెట్టేసి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మనకేం నేర్పిస్తున్నాయో మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అంటే గద్దించొద్దు అంటున్నాడా? గద్దింపు ఉండొద్దు అంటున్నాడా? కాదు, గద్దింపు ఉండాల్సిందే. నేనేమంటే కత్తి అటైన కట్టు కావాలి, ఇటైన కట్టు కావాలి అంటున్నాడు. మనమేం కత్తి ఎంతసేపు అటే కట్ చేస్తున్నాం, ఇటు కట్ చేస్తలేవేమో. ఖచ్చితంగా నేనేమంటే చాలాసార్లు నాకు తెలిసి చాలా మందికి గద్దింపు ఇష్టం ఉండదు. అది ₹1,00,00,000 కోట్ల సత్యం. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే, మనం తప్పు చేస్తున్నామని మనం అనుకుంటే మనమే సరి చేసుకుంటాం. మనకు అది తప్పు అనిపించదు కాబట్టి గద్దింపు ఇష్టం ఉండదు, లేదా కరెక్షన్ ఇష్టం ఉండదు, లేదా మనం అది చేయడానికి మనకు కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి కూడా అది ఎవరైనా సరి చేస్తే మనకి ఇష్టము ఉండదు. అందుకే మన మనసు ఎలా మారాలి అంటే, మన మనసు ఎలా మార్చుకోవాలి అంటే, మన మనసును ఎలా మార్చుకుంటే మంచిది అని అంటే, నా దృష్టికి సరైనదైనా, నాకు కరెక్ట్ అయిందైనా, నాకు మేలు చేసేది అనిపించిన, నాకు లాభం వచ్చేది అనిపించిన ఒక వ్యక్తి నన్ను గద్దిస్తే నేను సరి చేసుకుందును గాక అనే మనసు వచ్చేయాలి. ఇంకా కారణాలు లేవు. నేనేమన్నానంటే ఒక సహోదరితోటి, అమ్మా మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, మన వాక్యానుసారంగా ఉన్నాము, కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీ కిరాణం షాప్లో సిగరెట్లు గుట్కాలు అమ్మకండి అని చెప్పాను. మనం ఏదైతే చేయొద్దని చెప్తున్నామో వాటిని నువ్వు అమ్మకు అన్నాను. అమ్మాలి, దానివల్ల నేను లాభం వస్తుందని చెప్పడానికి నువ్వు నేను అమ్మకుంటే వేరే దగ్గర కొనుక్కొని తాగరా, నేను అమ్మకుంటే వాళ్ళకు దొరకవా? వాస్తవానికి అందులోనే అట్లాంటి వాటిలోనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. జుడాబాయిలని ఈ ఏమంటారు వాటిని, కైనీలు అనేవి ఉంటాయి కదా, అవి లీగల్గా అమ్మేవి కాదు కాబట్టి ఇల్లీగల్ తీసుకొస్తారు కాబట్టి ఎక్కువ లాభం మిగులుతాయి. అందులో ఏమవుతుంది? నీ మనసాక్షి అడుగు ఏమవుతుందో, నిజంగా నీకు మనసాక్షి ఉంటే. అలాంటి గద్దింపుకు విన్నోళ్ళు ఉన్నారు, విననోళ్ళు ఉన్నారు నా సర్వీస్లో. నువ్వు అమ్ముతూ నువ్వు ఎట్లా చెప్తావు వేరే వాళ్ళకు సిగరెట్ తాగకని? అంటే నువ్వు కూడా ఇతరులకు హాని చేసే ఇతరులకు ఆరోగ్యానికి హాని చేసే ఒప్పుకుంటారా మీరు? సిగరెట్లు గుట్కాలు ఇటువంటివి ఆరోగ్యానికి హాని చేస్తాయని. ఈ మెడకు మొత్తం క్యాన్సర్ వచ్చిన బొమ్మ వేస్తాడు కదా డబ్బా మీద, ఆ ఇతరులకు హాని చేసే దాన్ని నువ్వు అమ్ముతూ మీరు తాగొద్దన్నట్టు చెప్తావు. లేదండి అది మాకు లాభం తెచ్చిపెడుతుంది. నేను కూడా చెప్తున్నాను, లాభం తెచ్చిపెట్టినా అది కరెక్ట్ కాదు కాబట్టి వద్దంటున్నాడు ఆయన.
లాభం ఏది తెచ్చిపెట్టదు? బంతిపూల బదులు గంజాయి నాటితే కూడా లాభం తెచ్చిపెడుతుంది స్థలం ఉంటే. మీకు లాభం తెచ్చిపెట్టండి ఏంటి? పాప సంబంధమైంది ప్రతిసారి లాభమే తెచ్చిపెడుతుంది. అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి మనం గద్దింపులో. తిమోతి మొదటి పత్రిక 5:20 ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయి వారిని అందరి ఎదుట గద్దించు అంటాడు. చూడండి ఎంత భయంకరం ఈ మాట. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి దీని అర్థం ఏందో. తిమోతి మొదటి పత్రిక 5:20 అర్థం ఏందో చెప్పండి ఎవరైనా నాకు. అందరి ఎదుట గద్దించినప్పుడు వాళ్ళు ఇతరులు కూడా చూసి గద్దింపుకు లోబడతారు. అదే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనోడి మీద పెట్టి వేరే వాళ్ళని తిడతాం చూడు. అట్లా ఉంటుంది అన్నట్టు. దీన్ని గద్దిస్తే ఇతరులు భయపడాలట. అమ్మా ఈ తప్పు నేను కూడా చేస్తున్నా, అమ్మా ఇక్కడ నేను కూడా పొరపడుతున్నా, అమ్మో ఇది నాకు కూడా అనుకోవాలంట. అది యుక్తి, అది యుక్తి. అట్లా గద్దించాలి. నీ కొడుకుని గద్దిస్తే వాళ్ళ దోస్తులు అందరూ భయపడాలి. నీ బిడ్డను గద్దిస్తే వాళ్ళతో ఉన్న సహవాసం అంతా భయపడాలి. సరి చేసుకోవాలి. కాబట్టి గద్దింపు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ పిల్లలు. దాన్ని మీరు రెండు వైపులా వాడండి, అది మీకు మంచిది. అందుకే లోపల ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించుటే మేలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రేమిస్తేనేమో మన దగ్గర చాలా మంది ఉంటారు, గద్దిస్తే మన దగ్గర చాలా మంది ఉంటారు. ప్రేమిస్తేనేమో మనల్ని చాలా మంది ఇష్టపడతారు, గద్దిస్తేనేమో మనల్ని చాలా మంది ఇష్టపడరు. కాబట్టి కూడా మనం గద్దించం. రెండోది గద్దించే విధానం కూడా మనకు తెలిసి ఉండాలండి. అందుకే చాలాసార్లు ఈ వేదికలో చెప్పాను, గద్దింపు అనేది ఏది చెయ్యకూడదో చెప్పడం కాదు, ఏది చెయ్యాలో కూడా చెప్పడమే గద్దింపు. అక్కడ మనం పొరపడతాం. నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఇట్లా చేసినావు. ఏది చేయాలో తెలియక అది చేశాను, ఏది చేయాలో చెప్పొచ్చుగా నువ్వు ఇప్పుడు. అది గద్దింపు. ఎలా చేస్తే బాగుంటుందో చెప్పడం నిజమైన గద్దింపు. అందుకే మీ పిల్లల్ని ఎలా చేస్తే మంచిదో చెప్పడం కూడా నేర్చుకోండి, నేర్పండి, నేర్చుకోండి. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. 6వ వచనం, ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం మనం. ఇక్కడ గద్దింపు విషయంలో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. లెక్కలేని ముద్దులు పెట్టును. ఇది కూడా ఇంచుమించు అదే, ఆ కొనసాగింపే. మనం ఇందాక 28-23లో సామెతల్లో నాలుకతో ఇచ్చములాడొద్దని చెప్పిన మాట దీనికి వర్తిస్తుంది. రెండింటిని కంబైన్ చేసి చదివితే కూడా చాలా బాగుంటుంది. 2 వచనాలు. అధ్యాయం 23వ వచనం ఇందాక చదివాం మనం. నాలుకతో ఇచ్చములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు
తుదకు అంటే కొంచెం టైం పడుతుందేమో, కానీ వాడు ఎక్కువ దయ పొందుకుంటాడట. నిజమైన స్నేహితుడు ఎవరు? ఇది ఒక ప్రశ్న ఈరోజు. మేలు కోరే స్నేహితుడు ఎవరు? ఇది ఒక ప్రశ్న. నిజంగా నీ మేలు కోరేటోడు గాయాలు చేస్తాడు. పగోడు మాత్రమే ముద్దుల మీద ముద్దులు పెడతాడు నీకు. ప్రజలకు ఎవరిష్టం? ముద్దులు పెట్టేటోడు ఇష్టం, గాయాలు చేసేటోడు ఇష్టం లేదు. ముద్దు పెట్టినోడు అమ్ముతాడు అన్న విషయం వీళ్ళకి అర్థం కాల. వాడు ముద్దు పెడతానే ఉన్నాడు, నేను అమ్ముతూనే ఉన్నాడు, ముద్దు పెడతానే ఉన్నాడు, నేను అమ్ముతూనే ఉన్నాడు. జీవితాంతం నీకు ముద్దు పెడతానే ఉన్నాడు, నేను అమ్ముతూనే ఉన్నాడు, కానీ బుద్ధి రాలే నీకు. ఏమంటారు దీన్ని? మేలుకోరు స్నేహితుడు గాయములు చేస్తాడు. సామెతలు 20:30 సామెతలు 20:30 గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిస్తాయి. అందుకే ఆ గాయాలు మంచివి. మీరు ఒకసారి ఈ 27:6 సామెతలను 20:30 కలిపి చదివితే చాలా బాగుంటుంది. నేను చదువుతాను చూడండి. మేలుడు కోరి స్నేహితుడు గాయములు చేయును. చదివి 30 ఇలా చదువుతాను నేను. కాబట్టి ఆ గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. మరొక మంచిదే అన్నట్టుగా గాయం మంచిదే. గాయం మంచిదే. ఏం చేస్తుంది ఈ గాయం అంటే, ఈ గాయం కేవలం పైన తగలదు, అంతరంగములలోనికి చొచ్చును. వాడు నావోడు అనుకున్నా, అసలు వాడు ఈ విషయంలో వాడు వెనకేసుకొస్తాడు అనుకున్నాడు. వాడు కూడా నన్ను తిడతాడు అనుకోలేదు, వాడు కూడా నన్ను ఇట్లా అంటాడు అనుకోలేదు. అది లోపల తగులుతుంది. వాడు నిజంగా గనక వాడి మీద ద్వేషంతో కాకుండా, మావోడు కూడా నన్ను అనడంలో ఉద్దేశం ఇది, నిజంగా నాలో ఏమైనా పొరపాటు ఉందా అని ఆలోచిస్తే వాడు మారిపోతాడు. సాతానుడు అంత ఈజీగా ఆలోచించనివ్వడు. మావాడు కూడా నన్ను తిట్టిందంటే ఇంకేముంది, ఇంకా అన్న కూడా నన్ను తిట్టినట్టు ఇంకేముంది ఇంకా అని ఇష్టపడం మనం. కానీ మీ మేలు కోరే స్నేహితుడు మీకు గాయాలు చేస్తాడండి, చేయనియండి. ఆ గాయము అంతరంగంలో వచ్చినండి సరి చేసే గాయం అయితే నువ్వెందుకు యాక్సెప్ట్ చేయకుండా ఉంటున్నావో కూడా మీరు ఆలోచించండి. ఎందుకు నువ్వు ఇష్టపడతలేదో కూడా నువ్వు ఆలోచించండి. గద్దెంపు తైలాభిషేకంగా ఈ గాయాలు ఇష్టంగా ఎందుకు తీసుకోవద్దు మనం? ముద్దుల కంటే గుద్దులే మంచివని నేర్చుకునే పరిస్థితికి నువ్వు రాకపోతే ప్రయోజనం లేదు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. లెక్కలేనని అవసరం లేదండి, ఒక్క ముద్దుకు అవుట్ అయిపోయింది లైఫ్ అక్కడ. మత్తయి సువార్త 26:48-49 ఇస్కారియోతు వద్ద ఒక్క ముద్దు సరిపోలేదా? మత్తయి 26:48-49 ఇస్కారియోతు యుద్ధ ముద్ద ఎంత భయంకరమైన ముద్దు అది. అప్పగించే ముద్దు, నాశనం చేసే ముద్దు. మనం కూడా వాక్యం తెలిసిన వాళ్ళం కూడా, తెలవనోడు అంటే దాన్ని ఇష్టపడతలేవు, కానీ మనం కూడా అట్లుంటే ఎంత భయంకరం. కాబట్టి ఈ విషయాలు కొంచెం మీరు ఆలోచించండి, కొంచెం సీరియస్గా ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయండి. సత్యాన్ని గ్రహించండి. ఒకడు గ్రహించాలి, పగవాడెవడు, మేలు చేసే స్నేహితుడు ఎవరు అని ఆలోచించలేకపోతే కూడా కష్టం. అట్లని నేను గద్దించటోళ్ళు అందరూ కరెక్టే, నేను గద్దించటోళ్ళు అందరూ ఉండాలి, నేను గద్దించటోళ్ళు, నేను ఆ విషయం చెప్పట్లేదండి. ఆ వివేచన మీకే ఉండాలి. అది లేకపోతే కూడా చాలా కష్టం. లేకపోతే చాలా కష్టం. కాబట్టి ఈ వచనము చాలా అద్భుతమైన మాట. మీరు కూడా ఇంతే చేయండి. మీరు ఒకరు మేలు కోరితే వాడికి గాయమైనా సరే మీరు చెప్పండి,
కానీ వాడు ఏం చేసినా మీరు దాన్ని ముద్దు పెట్టుకుంటూ పోతే మీరు పగవాడే గాని మేలుగోరే స్నేహితుడు కారు, ఎన్నటికీ కారు. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటే మనకి ఎందుకు వచ్చిందిలే, మనకి ఎందుకు వచ్చిన బాధలే, ఈ గాయాలు చేయడంలో మనకు ఎందుకు వచ్చింది, మనం బుక్ అయిపోతాం. వాడు ఇప్పుడు కొత్త నేను ఇవి కూడా విన్నాను, మనం చెప్తే ఇప్పుడు వినరు బ్రదర్, దెబ్బ తిన్నాక వింటారు అంటారు. నువ్వు మేలుగోరేటం అయితే వాడు దెబ్బ తిన్నాక వినేదాకుంటావా? కాకపోతే మనుషులు అట్లనే ఉన్నారు అనుకోండి, కానీ మనం అట్లా ఉండొద్దు. సింపుల్ అండి, మీకు ఇట్లా అర్థమవుతుంది. ఏమైందంటే అది వసంతకాలం, యుద్ధం జరుగుతుంది, దావీదు యుద్ధానికి పోలే. మీకు తెలుసు కదా ఆ స్టోరీ. ఏడున్నాడు దావీదు, పండుకున్నాడు, లేచిండు సాయంత్రం, చల్లగాలికి మిద్దెక్కిండు. పొరపాటు జరిగింది, అక్కడ స్నానం చేస్తున్న బత్షెబాని చూశాడు. వాళ్ళ బాత్రూమ్కి పైకప్పు లేదు, అందుకే కొంచెం సాయంకాలం చీకటి పడే సమయంలో ఎవరు చూడని టైంలో స్నానం చేస్తూ ఉంది. కానీ దావీదు చూశాడు. తర్వాత స్టోరీ మనకు తెలుసు. ఆమెను మోహించాడు, రమ్మన్నాడు, శయనించాడు, భర్త వచ్చాడు, భర్తను చంపించాడు. ఇట్లా చెప్పడం మంచిదేమో, హత్య చేయించాడు లేదా హత్య చేశాడు. దేవుడు నాతాను పంపించాడు దావీదు దగ్గరికి. మీరు ఒకసారి ఊహించండి, దావీదు స్థానము అప్పటికే ఎక్కడుంది? అసలు దావీదుని గురించి తెలిసినోడు ఎవడు కూడా, అంటే దావీదు ఎన్నిక, దావీదు శ్రమ, దావీదు ప్రయాస, దావీదు ఈరోజు సింహాసనం మీద కూర్చున్న ఈ అనుభవాలన్నీ నాతానుకు తెలుసు. అన్ని చేసినోడు పోతే పోనీ ఒకటి పెద్ద విషయమా? సైనికుని భార్యతో చేస్తే పెద్ద విషయమా? రాజు శతకొట్టి పాపాలు ఏదో ఒక పాపం కమ్ముకొని పోదా అనుకోలేదు ఆయన. నాతాను పోయి దావీదును గద్దించాడు. అందుకే నేను ఇందాక నుంచి ఒక మాట అన్నాను, వివేచన, వివేకం, యుక్తి. చాలా యుక్తిగా గద్దించాడు. మీకు తెలుసా, ఫస్ట్ ఒక స్టోరీ చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో స్టోరీ ఉంటుంది. దావీదు గారు, ఓ పట్టణంలో 2 మనుషులు ఉన్నారని స్టార్ట్ చేశాడు. ఒకటో వచనంలో ఇద్దరికి దరిద్రుడని, ఐశ్వర్యవంతుడని పేరు పెట్టాడు. దరిద్రుడికేమో ఒకటే ఒక ఆడ గొర్రె పిల్ల తప్ప ఏం లేదు. ఈ ధనవంతుడికి, ఈ ఐశ్వర్యవంతుడికేమో విస్తారమైన గొడ్లు గొర్రెలు ఉన్నాయి అని ప్రారంభించాడు. ఏమన్నాడంటే, ఒక అడుగు ముందుకేసి ఈ దరిద్రుని దగ్గర ఉన్నది కుమార్తె వలె తినుచు త్రాగుచు పెరుగుచున్నది అని చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఆ సందర్భాన్ని చదువుతున్నాం. మొత్తం మీద వాడొచ్చి ఆ గొర్రెపిల్లని కావాలని తీసుకొని పోయాడు, దాన్ని చంపేశాడు అని ఆ విషయం చెప్పగానే దావీదు చాలా కోపం వచ్చేసింది. అట్లా చేసినోడు మరణపాత్రుడు అంటాడు 5వ వచనంలో. వాడు కనికరం లేనోడు, నిజంగా వాడు ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 ఇచ్చినా తక్కువే అని నాతానుతో అంటే 7వ వచనంలో చాలా అద్భుతమైన మాట అది. నాతాను దావీదుని చూసి, ఆ మనుషుడు నీవే. నిజంగా ఒకసారి ఊహించండి ఆ సన్నివేశం. అది ఎంత కష్టం ఆ మాట. ఇప్పుడు ఈనాటి ఇటువంటి సేవకులు లేపబడుదురు గాక. దావీదు వింటాడా? వినడా? మార్చుకుంటాడా? మార్చుకోడా? నాతానుకు అవసరం లేని విషయం. దావీదుకు చెప్పమన్నాడు, వెళ్ళి చెప్పాడు. మనకు తెలుసండి నిజంగా దావీదు దానికి రెస్పాండ్ అయ్యాడా కాలేదా? మీరు వినండి, దావీదుకి ఇంత జ్ఞానం ఉండి, ఇంత అనుభవం ఉండి, దేవుని గురించి ఇంత తెలిసి, దేవుని హృదయానుసారుడుగా ఉన్నోడు కూడా తాను చేసిన తప్పును తాను గుర్తించలేకపోయాడు తెలుసా?
అందుకే నేను ఏమంటానంటే, నీకున్న అనుభవం, నీకు తెలిసిన వాక్య జ్ఞానం, నీ ప్రార్థన జీవితం, నీకు దేవునితో ఉన్న చనువు, నీకు దేవునితో ఉన్న సంబంధం, నీకు దేవునితో ఉన్న అనుబంధం, కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు నువ్వు చేసే తప్పు తప్పుగా నీకు అనిపించకుండా కూడా అవుతుంది. అరే దేవుడు అలా చెప్పకుండా వచ్చా అని నువ్వు అంటావేమో, ఒకవేళ చెప్పడు. దేవుడు చెప్పే విధానం వేరుగుంటుంది. దేవుడు ఎప్పుడు చెప్తాడంటే నాతాను పంపిస్తాడు, టైం పడుతుంది. చాలా మంది సేవకుల దగ్గరికి నాతాను వచ్చిండు కానీ స్వీకరించలే. చాలా మంది విశ్వాసుల దగ్గరికి నాతాను వచ్చిండు కానీ స్వీకరించలే. ఈ నాతాను ఆదివారం ప్రసంగంలో రావచ్చు, ఈ నాతాను సామెతల గ్రంథ ధ్యానంలో రావచ్చు, ఈ నాతాను వాళ్ళ వ్యక్తిగత బైబిల్ ధ్యానంలో రావచ్చు, ఈ నాతాను వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలో రావచ్చు. దే వోంట్ రిసీవ్, దే హ్యావ్ దేర్ ఓన్ అబ్లిగేషన్స్. చాలా మంది దాన్ని తీసుకోకుండా అసలు ఆ తప్పు నేను ఎందుకు చేసిన అంటే, అసలు మీకు తెలియదు, అసలు నేను అప్పుడు ఎందుకు అట్లా నేను ప్రవర్తించినట్టు, అసలు అప్పుడు ఏమైందంటే కారణాలు వెతుకుతాడు వీడు, కారణాలు వెతికే దుర్మార్గుడు. కాబట్టి మీరు ఈ క్యారెక్టర్లో 2 వచనాలు పెట్టి చూడండి, మీకు అర్థమైపోద్ది. దావీదు నాతాను క్యారెక్టర్లో ఈ 2 వచనాలను జొప్పించండి, మీకు అర్థమైపోతుంది. గద్దించిన వ్యక్తి, గద్దింపుకు లోబడిన వ్యక్తి, నేను గద్దించబడ్డాను కాబట్టి, నేను తప్పు చేశాను కాబట్టి శిక్షించబడ్డాను కూడా నేను సరే అని లోబడిన వ్యక్తిగా దావీదు, సరి చేసుకున్న వ్యక్తిగా దావీదు, మార్చుకున్న వ్యక్తిగా దావీదు. ఈనాడు చాలాసార్లు మనం ఈ గద్దింపుని ఇష్టపడకుండా చేసే ఈ ప్రవర్తన ప్రయత్నాన్ని మీరు ఆలోచిస్తారా? మీరు ఊహించగలరా? కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహనగా ఉండనియండి, ఒక ఆలోచనగా ఉండనియండి. ఇవి ఖచ్చితంగా సీక్రెట్ గానే సరి చేయబడి దేవుడి దగ్గర మరలా నిలబెట్టబడే అనుభవంలోకి రానియండి. ఈ ఉదంతం అంతటిని ఒక ఫ్రేమ్లో పెట్టి ఇంకొక ఫ్రేమ్లో ఇంకొక వచనం చూద్దాం మనం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమునందు తప్పుపోకుండెను అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఒక్క విషయం ఉందండి, ఒక డాట్ ఉందండి ఆయన లైఫ్ లో. ఉరియా సంగతి యందు తప్ప. దేవుడు క్షమించాడు కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఉరియా విషయంలో తప్పు చేశాడు, అవి ఒకటి నేను ఎగ్జెప్షన్ చేస్తున్నాను అన్నట్టుగా ఉంది మాట. కాబట్టి ఈ మాటలు మీరు పట్టుకోండి, ఈ మాటలు మీరు అంగీకరించండి. గద్దింపు గురించి మనం నేర్చుకుంటున్నాం. మేలుకోరే స్నేహితుడు గాయాలు చేస్తాడు అని నేర్చుకుంటున్నాం. ఇలాంటి స్నేహితుడు నీకు నాకు ఉండడం మంచిది అని మనం నేర్చుకుంటున్నాం. ఇలాంటి స్నేహితుడు ఉండనియండి అని కూడా మనం నేర్చుకుంటున్నాం. దేవుడు తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. హెబ్రీ 12:10, ప్రకటన 3:19. ఆయన నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన గాయాలు చేస్తాడు. దేవుడు మన స్నేహితుడు, మరియు దేవుడు మనకిచ్చిన స్నేహితులు మనకు గాయాలే చేయాలి. నువ్వు తప్పు చేసిన ఫ్రెండు కాబట్టి పర్వాలేదు అన్నాడు అనుకోండి, వాడు నిజమైన స్నేహితుడు కాదేమో. అలాంటి స్నేహితుల కంటే నీ తప్పును తప్పుగా చెప్పే స్నేహితుడు నీకుండును గాక. మంచి స్నేహితుడు దేవుడే, మంచి స్నేహితుడు దేవుని వాక్యమే, మంచి స్నేహితుడు దేవుని సహవాసమే. దాన్ని మీరు రెస్పెక్ట్ చేయండి, అంగీకరించండి. మీరు కూడా ఇట్లుండండి, మీరు కూడా ఇలా ఉండండి. కాబట్టి 2 వచనాలు మనల్ని సరిచేయనియండి, 2 వచనాలు మనల్ని మార్చనియండి. మనం ఎదుటి వాళ్ళని గద్దిద్దాం,
మనం గద్దింపుకు లోబడదాం. మనం ఎదుటివారి ఎడల మేలు కోరితే అవసరమైతే గాయం చేసినా పర్వాలేదు. అలాగే మనల్ని ఎవరైనా గాయం చేసినప్పుడు వాళ్ళని దూరం చేసుకోక వాళ్ళే మేలు కోరే స్నేహితుడని స్వీకరించుదాం. అలాంటి పోగొట్టుకోకండి మీ లైఫ్లో. ముద్దులు పెట్టేటోని కంటే గాయాలు చేసేటోడు మీ లైఫ్లో ఉండడం మీకు మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, అతడు వచ్చి చెప్పే వరకు నీకు తెలియదు. నాతాన్ అనేటోడు దావీదు జీవితంలో రాకుంటే దావీదు ఎప్పుడూ రియలైజ్ అయ్యేటోడు కాదు. దావీదు దాన్ని తప్పుగా తీసుకోలేదు. ఆయన మనం కూడా అంతే ప్రియులారా. చాలా విషయాలు మనకు ఒకరు వచ్చి చెప్పిన దాకా అది తప్పని మనకు తెలియదు. ఒకరు వచ్చి చెప్పే వరకు మనకు అది తప్పని మనం గుర్తించలేం కూడా. అందుకే ఆ విధంగా తప్పును తప్పుగా చెప్పే స్నేహితులు మనకు ఉందురుగాక. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి విషయాలు. ఎజ్రా అన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అన్న. తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మాకు తండ్రి మీ యొక్క ప్రేమను చూపిస్తూ వాక్యానుసారమైన జీవితంతో నింపబడి ప్రతి వ్యక్తి జీవితంలో తండ్రి సరి చేసుకోవటం కొరకు నీతిమంతుడి యొక్క గద్దింపు ఇంపార్టెంట్ మీరు సెలవిస్తున్న దేవుడువయ్యా. మీరు తండ్రి మాకు చెప్పిన ప్రకారము తండ్రి మేము విన్నట్లుగా మాకు మనసును అనుగ్రహించండి. దాని ప్రకారం నడుచుకుని సంఘానికి కూడా మేము మాదిరికరంగా ఉండటానికి కూడా కృప చూపించండి. సంఘము కూడా తండ్రి మీ గద్దింపుకు లోబడి వారి యొక్క బిడ్డలను పరిశుద్ధాత్మడ తోడబుట్టిన వారిని కావచ్చు సరిచేయట కొరకు సమయానుకూలమైన వివేచనాత్మకమైన కృపను అనుగ్రహించండి. మేలుకరమైన జీవితాలతో నడిపించండి పరిశుద్ధుడా. మీకు మహిమ కలిగే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మీ కాడిని నమ్మకంగా మోయట కొరకు మమ్మల్ని తీర్చిదిద్దండి, బలపరచండి, ధైర్యపరచండి ప్రభువా. తండ్రి అన్ని విషయాల్లో తండ్రి మీ వాక్యం మాకు ఆధారము తండ్రి. లోకములో ఉన్నవారు తండ్రి మీ వాక్యం ఎరిగి ఉండలేదు కాబట్టి వారిని కూడా తండ్రి సరిచేయట కొరకు మీరు వివేచనాత్మకమైన కృపతో నింపి మమ్మల్ని వాడుకోండి. ఆ విధంగా తయారు అవట కొరకు మమ్మల్ని కూడా మేము కూడా సిద్ధపరచుట కొరకు మాకు మనసును అనుగ్రహించండి. మీ నీతి కొరకు మీ రాజ్య వ్యాప్తి కొరకు పరిగెత్తే విధంగా ముందుకు నడిచే విధంగా తీర్చిదిద్దండి. వాక్యంలో మేము ఫలించాలి ప్రభా, ఫలింపును అనుగ్రహించండి. మాకు అటువంటి మనసును మీకు లోబడి నడుచుకుంటూ వాక్యానుసారము గద్దింపుకు లోబడుతూ ముందుగా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మా జీవితాలు తండ్రి వెలుగుగా మార్చబడుట కొరకు మమ్మల్ని తీర్చిదిద్దండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. అదేవిధంగా తండ్రి మీ దాసుని తండ్రి ఇంకును బలపరచండి. మీ ఆత్మ ద్వారా నింపండి, మీ జ్ఞానముతో నింపండి. మమ్మల్ని సరిచేయట కొరకు తండ్రి ఒక సాధనంగా మీరు వాడుకుంటున్నారు ప్రభా. చేస్తున్నారు తండ్రి. ఎన్నెలు లేని ప్రేమతో ఎవరున్నారు ప్రభా అంటే నేనున్నానయ్యా అని చెప్పి యెషయా ప్రవక్త అన్నట్లుగా తండ్రి నేనైతే తండ్రి వెతుకుతున్నాను ప్రభా. వెతికినప్పుడు తండ్రి ఒక గద్దింపుగా మాకు మీరు తండ్రి మీ దాసులని మమ్మల్ని సరిచేస్తున్నందుకు వందనాలు నేను నమ్ముచున్నాను. మా జీవిత కాలంలో సరి చేసుకోవటానికి నిత్య విద్యార్థిగా మేము ఉండటానికి కృప చూపించండి. ఈ బ్రతుకులో తండ్రి మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. జీవిత కాలం అంతా మీ కాడిని నమ్మకంగా మోయటానికి కృప చూపించండి. అట్లనే సహోదరులందరినీ దీవించండి. మీ దాసుని ఇంకును బలపరచండి. సామ్యులకు సంపూర్ణ స్వస్థత ఇచ్చండి. సహోదరికి తండ్రి సంపూర్ణ స్వస్థత ఇచ్చండి. మంచి ఆరోగ్యంతో దీవించండి. సురేష్ బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు తండ్రి విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. మరి తండ్రి ఆరాధన పాట పాడిన నీ కుమారుని కూడా దీవించండి, బలపరచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన సమర్పించి స్తుతించి అడిగి పొందిన ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరి వచ్చిన సకల పరిశుద్ధులకును వారి తండ్రి సేవకులకును వారి సంఘములకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.